Hello everyone, welcome back to Ashok to Zetic. Na peru Ashok. ఏంటి కొత్తగా స్పెక్స్ పెట్టుకున్నానని చెప్పేసి చూస్తున్నారా? చిన్న ఐ ఇన్ఫెక్షన్ 1 వీక్ లో క్లియర్ అయిపోతుంది. సేఫ్ సైడ్ గా స్పెక్స్ పెట్టుకున్నాను. ఇక టాపిక్ లోకి వెళ్తే, తెలంగాణలో కొత్తగా ఫామ్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ గర్ల్స్ కి ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వబోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కి ముందే ఈ పథకం గురించి అనౌన్స్ చేసింది. కొంతమందికి ఈ పథకం గురించి ఐడియా ఉండకపోవచ్చు, వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మన ఇంట్లో ఉండే గర్ల్స్ ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ పథకాన్ని పొందడం కోసం ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉండాలి, మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ గర్ల్స్కి ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తుందా అని క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళకి ఒకసారి ఈ విజువల్ చూడండి. ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థినులను ఆదుకుంటాం. और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं, उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा. గ్యాస్ సిలిండరు అందరికీ గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన నా చెల్లెలకి, చదువుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వబోతున్నాము. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చూశారు కదా 2 వీడియోస్. ఫస్ట్ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి గారే తన స్పీచ్లో గర్ల్స్కి ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సెకండ్ వీడియోలో కూడా ప్రియాంక గాంధీ గర్ల్స్కి ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వబోతున్నామని చెప్పేసి అనౌన్స్ చేసింది. సో ఈ 2 వీడియోస్ చూసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తుంది, అంటే గర్ల్స్కి ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తుంది, వెళ్ళి తెచ్చేసుకుందామని చెప్పేసి చాలామంది ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారంలోకి రాకముందు చాలా పథకాల్ని అనౌన్స్ చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాల్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే నెక్స్ట్ టైం ప్రజలు ఆ పొలిటికల్ పార్టీని గెలిపిస్తారు. అలాగే గవర్నమెంట్ పథకాల్ని పొందడం అంత ఈజీ కాదు, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ పథకంలో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అమ్మాయికి 18 ఇయర్స్ ఎబో ఏజ్ ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఏజ్ తో పాటు అమ్మాయి చదువుకుంటూ ఉండాలి. చదువుకోవడం అంటే డిస్టెన్స్ లో, కరస్పాండెన్స్ లో చదువుకోవడం కాదు, రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉండాలి. రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ బీపీఎల్ కార్డు ఉండాలి. చాలా వరకు గవర్నమెంట్ పథకాలకు బీపీఎల్ కార్డుని అడుగుతారు. ఈ పథకానికి కూడా బీపీఎల్ కార్డ్ అడగొచ్చు. బీపీఎల్ కార్డ్ని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ని రెడీగా ఉంచుకోండి. ఇక మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉంచుకోండి. గవర్నమెంట్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోండి. పైన ఐకార్డ్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కొత్తగా ఫామ్ అయింది. రీసెంట్గా ఉమెన్స్కి ఫ్రీ బస్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఉమెన్స్ అయితే ఈ ఫ్రీ బస్ని ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు అనౌన్స్ చేసిన పథకాలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే పథకం, అంటే ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ గర్ల్స్ కోసం ఇస్తున్నారు కదా, ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. దీనికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తుంది గవర్నమెంట్.
నేను చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీ ఇంట్లో ఉండే గర్ల్స్ గనక ఉంటే వాళ్ళ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నేను ఈ వీడియోలో ఇన్ఫార్మ్ చేశాను కదా, ఆ డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఈ పథకం ఇంప్లిమెంట్ చేసిన వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకుని ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ని పొందండి. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన గర్ల్స్కి ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే ఈ పథకం పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్లో పింక్ చేయండి.